హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న రిజాయిస్ ఫర్ డిలైట్ఫుల్ జాయ్. ఈరోజు మన రత్న రిజాయిస్లో ఎంతో రుచికరమైన జొన్న లడ్డూలు చేశాను. ఈ జొన్న లడ్డూలు జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో కూడా రెడీ అవుతాయి. ముందుగా మనము పల్లీలు వేయించుకోవాలి. సో నేను చిన్న కప్పంత పల్లీలు తీసుకుంటున్నాను. ఇది ఎలా కొలత అంటే, నేను ఒక కప్ అంతా జొన్నపిండి తీసుకుంటున్నాను కదా, దాంట్లో హాఫ్ పోర్షన్ పల్లీలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పల్లీలను వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ జొన్న లడ్డూలలో పల్లీలు వేయడం వల్ల పల్లీల వల్ల ఒక మంచి టేస్ట్ అనేది జొన్న లడ్డూలకు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది. పల్లీలు వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు జొన్న పిండిని వేయించుకుందాము. దానికి గాను ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి జొన్న పిండి వేసుకోవాలి. సిమ్ పైన మనము జొన్న పిండిని వేయించుకోవాలి, లేదంటే అది బ్లాక్గా అయిపోతుంది, మాడిపోతుంది. సో ఆ విధంగా కాకుండా సిమ్ పైన నేతిలో వీటిని జొన్న పిండిని వేయించుకోవాలి. సన్నని మంట పైన లో ఫ్లేమ్లో పెట్టి ఈ పిండిని వేయించుకోవాలి. నియర్లీ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, జొన్న పిండి కొద్దిగా రంగు చేంజ్ అవుతుంది. ఇది ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మనం 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాము, ఇప్పుడు 1 కప్పు బెల్లం. ఈ వేడి పిండిలో బెల్లాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. బెల్లం వేశాక మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేయించిన పల్లీలను 2 యాలకులు వేసి గ్రైండ్ చేస్తాను. పల్లీల పొడి, యాలకులు, పల్లీలు పొడి ఇప్పుడు ఇందులోకి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం మూడింటిని మిక్సప్ చేద్దాం. చూసారు ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఈ జొన్న పిండిని నేతిలో వేయించాం కదా, భలే వాసన వస్తుంది. ఇందాక ఇలాచీ పొడి, పల్లీలు కూడా కలిపాం కాబట్టి ఇట్ వాజ్ ఆసమ్. ఇప్పుడు ఇలా కలిపిన ఈ మూడింటి మిశ్రమాన్ని కొద్దిగా మిక్సీలో వేస్తూ మనం గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసేసుకొని ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసేసాను, ఆ మూడింటి మిశ్రమాన్ని. ఓకే, ఇప్పుడు వీటిని మనం లడ్డూలాగా ఒత్తుకోవాలి. వేడిగా ఉన్నట్టే ఒత్తుకోండి, మనకు లడ్డూలాగా వచ్చేస్తాయి. ఇవి సున్నుండల్లాగా కనపడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. చూడండి, జొన్న లడ్డు. ఈ విధంగా అన్ని జొన్న లడ్డూలు చుట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన రుచికరమైన జొన్న లడ్డూలు తినడానికి రెడీ. చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ రత్న రిజాయిస్.